పేరు హేమసుధ అండి. నేను ఆర్టిస్ట్ని. యాక్చువల్గా చంద్రబాబు గారు చనిపోవటం చాలా బాధాకరం అండి. కానీ చనిపోవటం ఓకే, ఆయన ఆవిడ మీద ప్రేమతో ఆయన చనిపోవడం మాత్రం నేను హర్షించలేకపోతున్నానండి. అది కాకుండాను చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయి పాపం ప్రేమించి పెళ్లి చేస్తున్నాడంట ఆ అమ్మాయిని కూడాను. అటువంటప్పుడు వాళ్ళకి అన్యాయం చేసి ఆయన చనిపోవడం మాత్రం నాకు అలాంటి వాటిని నేను హర్షించనండి. నేను చాలా బాధపడతాను. కాకపోతే ఏంటంటే ఇవాళ కూడాను ఆ అమ్మాయిని పలకరిద్దామన్న ఉద్దేశంతో నేను వచ్చాను. ఆ అమ్మాయిని పలకరించి పిల్లల్ని తీసుకెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాంకి వచ్చాను. ప్రోగ్రాంలో చూసి వెళ్దామన్న ఆలోచన అంతే. ఆ అమ్మాయిని చూసుకొని మాట్లాడించి ఏదో నాకు తోచింది నేను ఇచ్చి వెళ్దామన్న ఉద్దేశంతో వచ్చాను. ఎలా ఉండేవారు మీతో సెట్లో? ఎవరండి? చందు గారు. చందు గారు నార్మల్గా ఉండేవారండి. ఆయన ఏమి కాంట్రవర్సీ కానీ అది చెత్త మాట్లాడటం కానీ ఏం లేదు. మొత్తానికి పవిత్ర వల్ల ఇట్లా అయిందంటారా? అంతేనండి. అంటే ఈయన కూడా తప్పుంది కదండి. ఆవిడ చనిపోయింది. ఈయన కూడాను ఆత్మహత్య చేసుకోవడం తప్పు కదా. ఉండదు బాధ. ఒక నెల రోజుల పాటు మనము దాన్ని ఇచ్చేసుకుంటే, డైజెస్ట్ చేసుకుంటే మనకి మెల్లి తగ్గుకుంటూ వస్తుంది. ఆ తర్వాత మన రొటీన్ లైఫ్లోకి వెళ్తాం. శిల్ప గారు వాళ్ళు కూడా చెప్పారు కదా, పాత విషయాలు ఏమీ పట్టించుకోము మేము, నువ్వు మా దగ్గరికి వస్తే చాలని చెప్పి కూడా చెప్పారు. అటువంటప్పుడు ఆయన దాని మూలకంగాను ప్రాబ్లం లేనప్పుడు చక్కగా పిల్లలతో ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. ఆవిడ నన్నాళ్ళు ఉన్నారు, ఓకే, అయిపోయింది. ఆవిడ చనిపోయినప్పుడు ఇలాగుంటే బాగుండేదని నా ఉద్దేశం.